షో అని చెప్పొచ్చు అన్న. బాలయ్యబాబు నేల్డ్ తన యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా చాలా కొత్తగా అనిపించింది. మాస్ ఎలివేషన్స్ పెట్టే భయ ఒక ఎన్నో సినిమా చూసినా కానీ నిజంగా పూర్తి జరిగిన సినిమా కొన్ని షాట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ డెలివరీ అని అంత కొత్త అనిపించింది. బాలయ్యబాబు చాలా యంగ్ గా చాలా నీట్ గా చాలా చాలా వైలెంట్ అనిపించాడు. ఊత కొత్త మామూలు ఫైట్ సీన్స్ కుప్పలు ఫస్ట్ హాఫ్ మొత్తం కుప్పకు ఫైట్ సీన్స్, సెకండ్ హాఫ్ వచ్చాక సెంటిమెంటల్ గా మారిపోతుంది. శ్రద్ధ గానీ మన చాందిని చౌదరి గానీ బాలయ్యబాబు గానీ మూడు బీలన బాలయ్యబాబు, బాబీ కొల్ల, బాబిడియల్ వీళ్ళు ముగ్గురు అయితే నేను నిజంగా చాలా బాగుంది. బాబీ కొల్ల చూసినంత అది ఏం డైరెక్షన్ రా ఇదని ఫీలింగ్ అని బాగా చెప్తున్నా, చాలా చాలా బాగా నచ్చింది. వన్ నిమిషం సంక్రాంతి విన్నర్ డాకు మహారాజ్ రాసి పెట్టుకోండి. నేను నిన్న గేమ్ చేంజ్ చూసిన కానీ ఈ రోజు చెప్తున్నా డాకు మహారాజ్ మాస్ ఊరా మాస్ అన్న. డబ్బుడి సాంగ్ చాలా సూపర్ ఉంది అన్న. మనం ఇన్స్టాగ్రామ్ ట్రోల్ చేస్తారు కానీ ఒక్కసారి సినిమాకి అయిన తర్వాత ఊరోసి అందాలు చూస్తుంటే వామ్మో ఇంత మంచిగా ఉంది అన్న ఫీలింగ్ కలిగదన్న. అది కానీ ఇంట్రో సీను అమ్మో మాటలు ఏమన్నా అది కానీ కొయ్యారే కోయ్ 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 అన్నది ఎట్లుందో అట్లాంటి సీన్స్ ఉంది ఏమో గూగుల్ సంతోషం అనమాట. చాలా కోడుకోయి అన్నట్టు ఉంటుంది. నేల్డ్ పర్ఫార్మెన్స్ అన్న. ఫైట్ సీన్స్, యాక్షన్ సీన్స్ ఎలా ఉన్నాయన్న? మెయిన్ సినిమా కూడా మెయిన్ ప్లేస్ అంటే ఎలివేషన్స్, ఆ ఫైట్ సీన్స్ నిజంగా చాలా బాగా. బీజం అన్న వాడు కుక్కను కొట్టాడు బక్కోడికి రజనీకాంత్ తిట్టాడు, మన బండోడికి మన బాలయ్య పట్ల ఆ నిల్చున్న బీజమే, కూర్చున్న బీజమే, ఇల్వడానికి బీజమే, బాలయ్య కనిపించిన బీజమే. కేజీఎఫ్ నుంచి ఎలివేషన్స్ భయ చాలా చాలా బాగా 100%. బాలయ్యబాబు కెరీర్ లో ద బిగ్గెస్ట్ మాస్ మూవీ అంటే డాక్ మహారాజ్ అని చెప్పొచ్చు అన్న. రేటింగ్ ఎంత ఇస్తావు? నేను చెప్తాను 5కి నేను 100% 4.5 ఇస్తాను. అంత బాగుంది. ఎక్కడన్నా కొద్దిగా కొత్త స్టోరీ అనిపించకపోయినప్పుడు కూడా సినిమాల డెప్త్ మాత్రం చాలా బాగుంటుంది. బాబుడి వారిని అమ్మ ఇంత పెద్ద విలనిజం చూడలేదు, చాలా బాగా అనిపించాను. కానీ నేల్ పర్ఫార్మెన్స్ వాటర్ కోసం పోరాడతాడు, ఒక చిన్న పాప కోసం పోరాడతాడు, చాలా మంచి కాన్సెప్ట్. ఆ విషయం బాబీ కొల్లి సూపర్ నైస్ అన్న. డాకు మహారాజ్ సినిమా చూస్తున్నా మాత్రం జై బాలయ్యకి దండం పెట్టొచ్చు. బాబన్నకి యాడ్సాప్ చెప్తున్నానా. నిజంగా ఇంత మంచి సినిమా తీసి నిజంగా చెప్తున్నా. బాలకృష్ణ కెరియర్ లా చాలా బెస్ట్ మూవీ. బాబన్న తీసుకున్న అసలు ఎంత బాగా తీసిన సినిమా తెలుసా. అసలు ఒక పబ్లిక్ లా ఒక వాటర్ కోసం మనం ఒక హైదరాబాద్ లో నీళ్లు ఉంటాయి, తెలంగాణలో వాటర్ ఉంటాయి, ఒక ఊర్లలో నీళ్ళు లేకపోతే వాళ్ళు ఎంత తిప్పలో పడతారు. ఒక మెసేజ్ ఇచ్చిండు. ఆ వాటర్ కోసం సినిమా ఉన్నది. ఇది ఒక పేదల కోసం ఉన్నది. ఇది ఒక బ్లాక్ కోసం. తమన్నా మ్యూజిక్ చాలా బాగా కొట్టిండు. బాబిడేల్ కాంబినేషన్ చాలా బాగా చేసిండు, ఎక్కడ కూడా తగ్గకుండా. తమన్నా చెప్తున్నా కదా అఖండ తర్వాత మళ్ళీ ఇది ఒక తమన్నా కాంబినేషన్ లో మళ్ళీ ఒక మ్యూజిక్ చాలా బాగుంది. కానీ సాంగ్ మాత్రం మస్తుంది అలా చెప్తున్నా. బాబన్న ఏమో తెలుసా, మీడియా మీ బాబన్న ఏమన్నా తెలుసా, ఆయన సినిమా ఇట్టైనాక తొలగొడుతున్నాడు. బాబన్న మొదలు నేను కొడుతున్నాడు. బాబన్న సినిమా బ్లాక్ బస్టర్ ఇచ్చిన అన్న. సినిమా మాత్రం చాలా సూపర్ ఉంది. ఈ సినిమా మాత్రం అన్నా నేను చెప్తున్నా బ్లాక్ బస్టర్ అన్న. సినిమా మాత్రం దుమ్ములేసిపోయింది. అసలు మైండ్ బ్లాక్ పోయిందన్న. అసలు చూస్తుంటా కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేం. ఒక్కొక్క షాట్ ఉంటుందన్నా, ఇట్లా నరికేసే ఒక షాట్ అది మాత్రం హైలైట్ ఉందన్నా. అరే అన్న ఎవరు చెప్పిన ముంగడు తీసుకెళ్ళి నేను తిడతానా. ఎవరు చెప్పినాడు ముంగడు తీసుకొచ్చి చెప్పిన చెప్తా. ఎవరు చెప్తారు నేను చెప్తున్నా. మజా కాదు, ఇది సీరియస్ గా ఒక వాటర్ కోసం ఉంది సినిమా. ఎవరు చెప్పింది చెప్పు బాగాలేని నా ముంగడు తీసుకెళ్ళి చెప్తా. సినిమా ఇంత మంచి సినిమా ఎవరు చెప్పిన బాగా. ఇదొక సంక్రాంతికి ఇది పెద్ద బ్లాక్ పోస్టర్ మూవీ అన్న. కుళ్ళ చెప్తున్నా. చిన్న పిల్లలు పెద్దోళ్ళు అందరూ వచ్చి చూస్తారు. ఇదొక మన వాటర్ కోసం ఉందన్న, నీళ్ళ కోసం. నీళ్ళు లేకపోతే మన ఆ సినిమా చూస్తే ఏడుస్తావు నువ్వు వాటర్ కోసం. అంత బాగా మెసేజ్ కదా. నువ్వు ఏడుస్తావు సినిమా చూస్తే. ఆ ఏడుపు ఒకటి తక్కువ ఉంటుంది తెలిసే, కళ్ళకే వాటర్ ఒకటి చూస్తుంది. దండం పెట్టాలి సినిమా కోసం. బాబన్న హ్యాట్సాప్ అన్న. సినిమా మాత్రం ఇంత బాగా వచ్చినందుకు. బ్లాక్ బస్టర్ సంక్రాంతి ముందు కాదు, దబాగా సంక్రాంతి. ఇది కోర్టు రాసి పెట్టుకొని ఎన్ని కోట్లు వచ్చా కూడా తెలియదు. రాసి పెట్టుకొని సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్నా. నిజంగా చెప్తున్నా, గేమ్ చేంజర్ కంటే డాకు మాస్టర్ చాలా బాగుంది. ఇది సంక్రాంతికి బ్లాక్ బస్టర్ మూవీ. అంటే ఆ సినిమాకి ఆ రేంజ్ అలాగుంది. ఈ సినిమాకి ఇది బ్లాక్ బస్టర్ మూవీ. ఇది మాత్రం సూపర్ సినిమా. బాలకృష్ణ కెరియర్ లా ఇది ఒక మంచి సినిమా. మళ్ళా సమరసింహారెడ్డి ఒక సమరసింహారెడ్డి చెన్నకేశ్వర రెడ్డి కొత్త సినిమా ఎంజాయ్ చేయొచ్చు. సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. రిపీట్ అనమాట. తన రికార్డు తనే బ్లాస్ట్ చేసుకుంది. బ్లాస్ట్ అనమాట. ఈ విధమైన బ్లాస్ట్ తొడగొట్టితే అక్కడ బాలయ్యబాబు తొడగొడితే రికార్డులు అంటే బ్లాస్ట్ అయిపోయాయి. ఇక్కడ నేను తొడగొడితే భూమి మొత్తం బ్లాస్ట్ అయిపోతుంది. తట్టుకుంటారా చెప్పండి, తట్టుకుంటారా? జై బాలయ్య బ్లాస్ట్ అయిపోయింది. అక్కడ రికార్డు బ్లాస్ట్ అయింది, ఇక్కడ రికార్డు బ్లాస్ట్. బాలయ్యబాబు సినిమాతో ఇక్కడ లోకల్ బాక్స్ ఆఫీస్ బ్లాస్ట్ అవ్వలేదు. ఇండియన్ సినిమా మాస్ బ్లాస్ట్ అయింది. చాలా సూపర్ గా ఉంది.
ప్రతిదీ బాబీ దాంట్లో ప్రతి ఒక్కటి ఉంటది, యూనిక్ ఉంటది. బాబీ దాంట్లో కూడా జై బాలయ్య మన బాలకృష్ణ మూవీస్ లో కూడా ప్రతి ఒక్కటి యూనిక్ ఉంది. స్టోరీ కూడా యూనిక్ ఉంది. లేదు ఎప్పుడు లాగానే చూపించారు. లేదు కాదు, బానే ఉంది, నార్మలే ఉంది. ప్రతి ఒక్కటే బాగుంది. సాంగ్స్ ఒకటి బాగుంది అన్న. దబిడి దిబిడి ఒకటే బాగుంది. ఇంకేమి సాంగ్స్ యాక్షన్ అయితే మీరు చెప్పాల్సిన అవసరం లేదు కదా. బ్యాక్గ్రౌండ్ స్టోరీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ కానీ ప్రతి ఒక్కటి సూపర్ అన్న. చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడండి. ప్రతి ఒక్కటి బాగుందన్న. కృష్ణ గారు ప్రతిసారి అపీర్ అయినప్పుడు ఆ బీజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది. సో ఓవరాల్ అయితే బాగా నచ్చింది. కూడా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే ఫ్యామిలీ కావచ్చు, ఇద్దరు వచ్చి చూడొచ్చు. డాకు మహారాజ్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తారా? వార్నింగ్ సచ్చేవాడు కాదు, సంపేవాడు ఇవ్వాలి అన్న. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య అన్న. స్టోరీ అయితే ఎక్సలెంట్ ఉంది. చూసేవాడి విధానం బట్టి ఉంటుంది. నాకైతే బ్లాక్ బాస్టర్. మిగతా వాడికి ఏమైందో నాకైతే తెలియదు. సినిమా అయితే ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది భయ, సెకండ్ హాఫ్ మొత్తం వాటర్ డ్యామ్ గురించి నడిచింది. సీతారాం క్యారెక్టర్, మన డాకు మహారాజ్ క్యారెక్టర్ అయితే బాలయ్య ఎక్సలెంట్ చేశాడు. మనందరం అనుకుంటాం డబుల్ యాక్షన్, కానీ డబుల్ యాక్షన్ కాదు, సింగిల్ యాక్షనే. మన డబ్ల్యూ బేబీ సాంగ్ అంటున్నారు మీరు, సాంగ్ బాగుంది. అది మీరు తప్పుగా చూస్తే తప్పు, రైట్ గా చూస్తే రైట్ భయ. మిగతా క్యారెక్టర్ అయితే ఎక్సలెంట్ ఉండే. మ్యూజిక్ కానీ ఇక్కడ సౌండ్ ఇవ్వట్లేదా, తమిళ గారు సౌండ్ ఇవ్వలేదా నాకైతే తెలియట్లేదు భయ. కానీ థియేటర్ వాళ్ళకి చెప్పాలి సౌండ్ ఇవ్వమని. మ్యూజిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. తమిళ గారు ఇలాంటి మ్యూజిక్ ఎంతో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాబీ గారు ఇలాంటి మెసేజ్లు ఎన్నో ఇవ్వాలని కోరుకుంటున్నా. బాబీ డోల్ గారు అయితే అమ్మ ముగ్గురు చూపెట్టాడు విలనిజంలో అయితే. మిగతా ఇద్దరు ఇంకా విలన్లు ఉన్నాయి కానీ వాళ్ళని అంతే కనిపించలేదు భయ. మిగతా క్యారెక్టర్లు అయితే ఎక్సలెంట్ ఉంది. హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ ఉంది. మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం పాప గురించి నడిచింది, సెకండ్ హాఫ్ వాటర్ డ్యామ్ గురించి నడిచింది భయ. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. వార్నింగ్ సచ్చేవాడు కాదురా, సంపేవాడు ఇవ్వాలి అనే డైలాగ్స్ గోర్లు తీసినంత ఈజీతో గొంతులకు వస్తా ఉంటాడు. డైలాగ్స్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ. సినిమా అయితే ఎక్సలెంట్. బ్లాక్ బస్టర్. సంక్రాంతి విన్నర్ ఎవరంటే బాలయ్య. జై బాలయ్య, జై జై బాలయ్య. బోరింగ్ అయితే ఏం లేదు భయ. రేటింగ్ ఏది లేదు. సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్, అటర్ ఫ్లాప్ అయిన తర్వాత అటర్ ఫ్లాప్ అంతే. అదొక్కటి మనం నిజంగా అప్రిషియేట్ చేయాలి బ్రో. నాట్ ఓన్లీ ముగ్గురు హీరోయిన్స్, ఈ సినిమాలో కనబడిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే కాస్త కోస్త మంచి రోల్ ఇచ్చినారనమాట. ఏదో మిగతా సినిమాలో లాగా తీసుకొని ఒక లెస్ దాన్ 10 సెకండ్స్, లెస్ దాన్ 5 సెకండ్స్ వాడుకొని వదిలేకుండా కైండ్ ఆఫ్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చినారనమాట ప్రతి క్యారెక్టర్ కి. అండ్ మోర్ దాన్ ఆల్ క్యారెక్టర్స్ మనకు బాలకృష్ణ గారి వన్ మ్యాన్ షో లాగా ఉంటుంది మూవీ. సో శ్రద్ధా శ్రీనాథ్ కావచ్చు, లేకపోతే ఇంకొక హీరోయిన్ మనకు ప్రజ్ఞా జైస్వాల్ కావచ్చు, మనకు ఊర్వశి రౌతేలా కావచ్చు, ఈవెన్ చాందిని చౌదరికి కూడా మంచి రోల్ ఇచ్చినారనమాట. సో ఏంటంటే బాలకృష్ణ గారి వన్ మ్యాన్ షో లాగా ఉంటూనే స్టోరీని బాగా ఎలివేట్ చేసి డైలాగ్స్ కూడా బాగుంటుంది, సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ గా ఉంటుంది. సో హ్యాపీగా అన్డౌటెడ్లీ అందరూ వచ్చి చూడొచ్చు. హై మూమెంట్స్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో మనకు బాలకృష్ణ గారు అపీర్ అయినప్పుడు, అంటే ఎక్కువ చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది, మనకు ఆ జైల్లో అంటే ప్రతి సీన్ ఇప్పుడు ఎక్కువ చెప్పలేను కానీ బాలకృష్ణ గారు వచ్చినప్పుడంతా ఆ బీజిఎం తో ఫస్ట్ హాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సో సెకండ్ హాఫ్ నాట్ ఓన్లీ లైక్ మనకు ఫ్యాన్స్ కోసం కాకుండా ఫ్యాన్స్ ప్లస్ ఫ్యామిలీ కోసం తీస్తారు. ఓవరాల్ గా ఇప్పుడు అఖండ తరువాత మనకి వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి వచ్చినా, సో అఖండ తర్వాత బెస్ట్ మూవీ అయితే ఇదే అని చెప్పొచ్చు. అంటే డాకు మహారాజ్ ఇస్ బెటర్ దాన్ మనకు వీరసింహారెడ్డి కావచ్చు, భగవంత్ కేసరి కావచ్చు. రేటింగ్ నేను ఎప్పుడు ఇవ్వలేను, నేనేం ఎక్స్పర్ట్ కాదు, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను. సంక్రాంతి బ్లాక్ బస్టర్. ఓవరాల్ వైజ్ అయితే డాకు బాగుంది, గేమ్ చేసిన కంటే బాగుంది. కాకపోతే ఏంటంటే ఇందులో మ్యూజిక్ తో ప్రతిదీ లేపారు. ఇప్పుడు జైలర్ అయినా సరే లేదంటే విక్రమ్ అయినా సరే వాటికి ఎలా అయితే ఒక బీజిఎం పాజిటివ్ గా పనిచేసిందో ఈ మూవీ కూడా అలానే పాజిటివ్ గా పనిచేసింది. ఇది మ్యూజిక్ కానీ కొంచెం తక్కువ అయి ఉంటే మేబీ ఆడిపోయినామో కానీ మ్యూజిక్ వరకు చాలా బాగుంది. ప్రతి సీన్ లేపారు కాబట్టి మేబీ గేమ్ చేసే కంటే ఎక్కువ కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో వచ్చే 2 సాంగ్స్ బాగున్నాయి. ఆ పిక్చరైజేషన్ చాలా బాగుంది. అండ్ ఊర్వశి గారి ఆ సాంగ్ కూడా చాలా బాగుంది. అంత మరి సోషల్ మీడియా అంత వల్గారిటీ అయితే లేదు, బాగా తీశారు సెకండ్ సాంగ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ అయితే ఉన్నాయో ఎక్కడో ఒక సాంగ్ అన్నెసరీ సాంగ్స్ కానీ అన్నెసరీ సీన్స్ లేకుండా మంచిగా తీసుకున్నారు. కాకపోతే స్టోరీ ఒకటి ఇంకొంచెం బాగుండేది, అదొక్కటే కొంచెం మైనస్ అన్న. క్లైమాక్స్ కూడా అంత బాగాలేదు. ఈ రెండింటితో కంపేర్ చేసుకుంటే డాకు మహారాజ్ యాక్షన్ వరకు బాగుందన్న. కొరియోగ్రఫీ అయినా సరే, సినిమాటోగ్రఫీ అయినా సరే, బీజం అయినా సరే వాటి వరకు చాలా బాగుంది.